హలో దోస్తులు, అవికా వన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సండే అయిపోయింది కదా దోస్తులు, అందరూ ఎంజాయ్ చేశారా నిన్న? ఎండలు బాగా కాస్తున్నాయని చల్లటివి ఎక్కువగా తాగకండి దోస్తులు. పిల్లలకి ఐస్ క్రీమ్లు కూడా పెట్టకండి. జ్యూసులు అయితే అస్సలు వద్దే వద్దు. కావాలంటే పండ్లు కోసి పెట్టండి. చల్లటి పదార్థాలు తినడం అస్సలు మంచివి కాదు దోస్తులు. పిల్లలకి మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కాబట్టి 15 రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారో తెప్పించుకోండి ఐస్ క్రీమ్స్ అలాంటివి. అంతేగాని చక్కెర ఎక్కువగా చల్లని పదార్థాలు తినకండి దోస్తులు. మన ఇమ్యూనిటీని చాలా తగ్గిస్తుంది. తర్వాత సంవత్సరం మొత్తం కష్టపెడుతుంది మనల్ని. ఓకేనా దోస్తులు? మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 50తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 50లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపు అయింది? ఏమైనా అంటే డిస్టర్బ్ చేయకంటాడు. బంటి, ఇంకా అయిపోలేదా? ఒక్క 10 minutes ప్లీజ్ మిన్ను. అందరూ పడుకున్నారా? నాకు నిద్ర వస్తుంది. రేపు చేసుకోవచ్చు పదా. అయిపోయింది, ఆగే. కాన్ఫరెన్స్లో ఉన్నారు, మాట్లాడుకో. ఏంటి కొన్ని గంటలే? బంటి నన్ను పట్టించుకోకపోతే ఎంత బోరింగ్గా ఉంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడంటేనా? అమ్మో, నేను చచ్చిపోతానేమో. బంటితో నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళినా కూడా తన బిజీలో తానే ఉంటాడు కావచ్చు. నన్ను ఎక్కడ పట్టించుకుంటాడు? కనీసం ఇటు తిరిగి చూడను కూడా చూస్తలేడు. వర్క్ ఇప్పుడే మొదలు పెట్టకంటే వినడు. మమ్మీ చెప్పినట్టు ఈ టైం మళ్ళీ దొరకదా? ఇంకా 5 రోజులే ఉన్నాయా? తర్వాత బంటి చాలా బిజీ అయిపోతాడు. ఎంత వర్క్ హాలికో, మొత్తం అందులోనే లీనమైపోతాడు. ఇది ఇక్కడ ఎండ్ అయ్యేటట్టు లేదు. ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందేమో. బావతో ఒకసారి మాట్లాడాలి. పడుకుంది. బెడ్లో పడుకోవచ్చు కదా, నా పక్కనే పడుకుంటుంది. లవ్ యూ మిన్ను. మిన్ను, పడుకున్నావా? నేను నా వల్ల అవ్వట్లేదే. ఇంతకు ముందులో అస్సలు ఉండలేకపోతున్నాను. నిన్ను పక్కన పెట్టుకొని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీ అందాలన్నీ ఎప్పుడు చూపిస్తావే? నన్ను ఎప్పుడు నీ వాణి చేసుకుంటావు? ఇబ్బంది పెడుతున్నానారా? ఎండలు గొట్టిపాడైతున్నాయి కదా మెల్లమెల్లగా. ఇంకా 4 వద్దులైతే ఇక మంటలు ఎత్తది. 2 సార్లు బుడబుడ పోసుకోవాలి ఇక తానానికి. ఈ గబ్బిల బొడ్లు కొంపలు ఏం చేస్తానో ఏమో. కొంపలనైతే ఏరుగుడు ఉచ్చవోసుడు అయితే లేదు పాటు. కొంపను మంచిగానే ఉంచుతున్నాయి. ఇవ్వ పేరు పెట్టే వెళ్తాన్నావు పో. చిన్న గింతంత మునుగుతావు కదా, గింత పెద్దగా ఎందుకైనావు? ఇది మీదకి వస్తున్నావు, దూరం ఉండు. మిమ్మల్ని ఎత్తుకపోను. మిమ్మల్ని నేనేమంటానా? నా కొంపలకు వచ్చి నా మీద నాటకాలు దొబ్బుతాండ్రు. ఇంత పెద్దగా అయితే నేను ఊకుండా చెప్తానా, చిన్నగా చావుండ్రి. గట్ల చావుండ్రి. ఏమో దయ్యాలక్క పెద్దగా మునిగిండ్రు. ఆకలి ఏంది ఆకలే? నాకు కూడా అవుతుంది ఆకలి. నేను వాళ్ళకి చెప్పుకోవాలి. ఆకలి అవుతుంది. నీకు ఆకలి అయితే నేనేం చేయాలి? అది ఉన్నది కదా, దాన్ని తిను పట్టుకొని. ఆకలి కడుపులనే అవుతుంది, ఇంకేడైతుంది నీకు? నాకు ఆకలి భలే వేస్తుంది. ఆకలి భలే వేస్తుందా? గట్ల కూడా ఎత్తదా?
పోషి ఇవన్నీ ఏం కుదరవు. ఎప్పటి నుంచి ఏది చెప్తే అది విను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎప్పటి నుంచి నువ్వేం తింటే మాకు అది తెచ్చి పెట్టాలి. తెచ్చి పెడతా. ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ పెట్టాలి. నాకే దిక్కు లేదంటే నీకు చికెన్ బిర్యానీ నుంచి పెట్టాలి. అంచనా ఉన్నది పో కథ. ఇప్పుడే గది నువ్వేం తింటే గది పెట్టాలన్నది. నువ్వేమో చికెన్ బిర్యానీ అనబడుతుంది. ఓడి తెచ్చి పెట్టాలి నాకు చికెన్ బిర్యానీ. ముందైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతాయి. ఏం పాస్టు? బ్రేక్ఫాస్ట్ ఈ మోకాలు అంగడి పోను. మోకాలు ఓసారి అద్దంలో చూసుకోపోండి. గడ గోడకు తలిగేసి ఉన్నది అద్దం. బ్రేకు ఫాస్ట్గా ఉన్నట బ్రేకు ఫాస్ట్. నాకే గది అవ్వ అయ్య అప్ప అంటే మధ్యాహ్నం ఇంత కూర వారెత్తది. ఇంత బియ్యం పెట్టుకొని దీన్ని మునుగుతా. ఇప్పుడు గది కూడా శాతం అవుతలేదని అది కూడు కూడా అదే పెడుతుంది. ఇక అది ఎట్లా చేసినా ఏం చేసినా ఏదో ఇంత బుక్కడంతా తింటా పంట 2 పూటలు అవుతుంది. ప్రొద్దున ఏంటి తిన్నాయి? నేనేం తిని మునుగుతా. గిన్నెని పాలల్లి నాటుకులు వేసుకొని తింటా గావరైతే. లేకపోతే తిననే తిన. నువ్వేది తింటే అది మాకు పెడతాయి. పెట్టా. ఏం చేస్తావు? పెట్టకపోతే నిన్ను తింటాయి, రక్తం పీల్చుతాయి. ఓ నీకు అగ్గి పెట్టని. ఆగు ఉండు అనే ఉండు. నిన్నెత్తుకపోను. నా కొంపలుండి నన్నే మింగుతానవా? తర్వాత ఏడుంటావు నేను పోతే? ఇద్దరు గడ బయట చచ్చి చెట్ల మీద ఏమైనా పురుగో బూస ఉంటే తింటే చస్తారా? బర్లకు బర్రు నా ఇంట్లో పడి చస్తాన్రు. ఇంకా నాకు కూడా పండ్లో ఫలాలు తెంపక రావచ్చు. మీకేం పుట్టింది? పోయి తినరా పోన్రి. ఏమో కాలు చేతులు లేవా? మీ కూర ఎక్కలేవా? ఇంట్లో నుంచి బయటకు మేము పోతాయి కాదు. ఈ బొంత భాష నిన్నెత్తుకపోయిన భాష ఏమంటాండే ఓ బలిదానా? మేము ఇంట్లో నుంచి బయటకు పోము. పోక నా పానం తింటారా? ఏదైనా ఇంట్లోనే. నువ్వే పెట్టాలి మాకు. ఇన్ని పాలల్లా అటుకుత్తిలేసిత్త తింటారా? బ్రేకుకి ఫాస్ట్కి టైముకి అయిపోయినాయి. ఆ? బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. అన్నం తినే టైంలో బ్రేక్ఫాస్ట్ ఏంది అంటున్నాడు. నేను ఇప్పుడే ఇంత కూడి తినత్తి దాని ఇంట్లో. నాకే ఏడ్చుకుంటా పెట్టింది. మీకు పెడుతుందని మీకేం నమ్మక? ఏమన్నా చేసుకుంటాయి. నీకి నాకి టిఫిన్ పెట్టాలి. నీకి నాకి నోట పోయని. మధ్యాహ్నం భోజనం పెట్టాలి. వాడికి పోండి. మధ్యాహ్నం భోజనం పెడతారు. నాకి సాయంత్రం స్నాక్స్ పెట్టాలి. పెట్టాలి. రాత్రికి కూడా మంచిగా కమ్మాయి పెట్టాలి. మరి తేపోండ్రి. పైసలు పట్టుకరాపోండి. ఏడికన్నా పోయి ఎవరి ఇళ్ళలోకి పోయి ఇన్ని కొట్టేసుకొని రాపోండి. ఏదన్నా ఒకటి పెడతా నేను. ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళాయి. ఓ నీ రోజంప అడగాను. ఏమో గట్టి కొడతాను. చేసేది దిక్కులేదు కానీ ఓరుడు మాత్రం బాగా కొడతావు. ఆకలి కడుపులా రక్తం పీల్తాయి. ఏంది ఇప్పుడు? మీ కడుపులు గాలిపోను. గూడు పెట్టకపోతే నన్నే మింగుతారట. ఆగి మునుగుండ్రి దాన్ని పోయి అడకత్తా. దాంతో ఇప్పుడు తిట్లు తిని సావాలి నేను. తొందర పోతాయి తెస్తాయి. పోతా తొందర వీక్తా. దరిద్రం వదులుతుంది నాకు. ఓ గోసిదానా, ఓ గోసిముండా ఉన్నదా లేదా ఇది? దీని గోసిదాన్న అట్లా చెప్పు పెట్టా. నాకు గింతంత కూడు పెట్టడానికే చచ్చుకుంటా పెట్టింది. ఇప్పుడు గవాళ్ళకి అడకపోతా అంటే ఊకుంటారా? నా మొగుడు ముండ కొడుకనికైతే ఏ రంది లేదు. చచ్చిండా ఇంట్లో. అవ్వ ఏమైందే మరి? ఇక గబ్బిలాలేందే గా కథ ఏందే మరి? పూజ చేయించినోనికి నీ పైసలు ఇస్తా ఏది లేదు. దొంగ ముండ కొడుకు. ఓ గోసి, నేను గోసి ముండ ఎడదచ్చింది. ఇద్దరు వన్నరమ్మన్నో. ఏంది ఏమో బాగా కొడతాను. ఏడదచ్చినవే? ఎంతసేపటి సంది పిలుతానా? ఆ పానాలు పోయినాక అత్తావే. పో పోయినాకనే రాపో. శవాన్ని లేపకపోయి ఆడ పెడదువు పో. ఏం పుట్టింది నీకు? ఇప్పుడే పుష్టిగా తిని పీకినావు కదా, మళ్ళా నా మీద ఎడిసేస్తున్నావు. నీ మీద ఏడిసిండే. నా సావు నేను చస్తానిడా. సావు మరి నన్నెందుకు వెళ్తాను? ఆడింట్లోనే చచ్చిండా? ఏం చెప్తాను? ఇద్దరు మంచిగా కప్పుకొని వన్నారా? కప్పుకొని వంటాం. ఇక గదొకటే తక్కువైంది మాకు. ఏడ చచ్చిండాడు? లేడు, బయటకు పోయిండు. ఏం చేసి మునుగుతాడట బయటకు పోయి? ఏదోటి ఎత్తాడు. నీకెందుకు బావ గురించి? నాకెందుకు? ఆడు నా మొగుడు కాదు, నేను చేసుకోలే. నీకంట ముందే చేసుకున్నా నేను. మంచి పని చేసినావు. ఎందుకు పిలుస్తాను? ఏంది నీ కథ? ఆ గబ్బిల ముండల కట నేను తిండి పెట్టన్నట. లేకపోతే నా రక్తం పీల్తుందట అని మీద పడుతుంది గబ్బిల ముండ. ఆడు మొగోడా ముండా అనవాడుతివి? ముండ కొడుకో. నీ రక్తం తాగుతుంది అట్నా? నీకు రక్తం ఎడ పాడైంది? ఎండకపోయినట్టుంటావు. ఏ పాట రక్తం వెళ్తుంది? మరి నిన్నే కోరుకోమంట.
గిచ్చితే సిట్లిచ్చి కొడుతుంది నీ రక్తం. గట్లున్నావు మంచిగా పిట. సర్పు జారితే ఊరవతల పోయి పడతావు ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే. మరి నేను ఆవేశంగా వచ్చి చెప్తా ఉంటే నువ్వేందో గిట్ల మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు ప్లేట్ల తిండి పెట్టియాలి వాటి కోసం. దానికి నువ్వు వచ్చి అడుక్కోవాలి నన్ను. పెళ్ళే గిట్ల సంగతే నీ బాంచనే నాకు ఇంత పెట్టే అనాలే. ఏమో రుబాబులు బాగా చేస్తాను. అచ్చి గిట్ల కుక్కలే కొరితే ఓడి పెడతాడు నీకు అంటే ఇప్పుడు నాకు పెడతా అనుకున్నావే. పెట్టకపోతే ఏం చేస్తా నా కర్మ. అవే పాటి తింటే పాటు ఇంత పక్షులకు పెడితే పుణ్యమేనా? చీమలు తింటే మంచిదేనా? చిన్న ప్లేట్లో పెట్టుక తాగు. ఇద్దరిని తినమను. తింటారు ఎందుకు తినరు? ఇంకింత చిన్న గమ్మంట రేపు బుక్కెడంతా పెడితే అయిపోయా. నువ్వేది చెప్తే అది అవుతారు అనుకున్నావా? ఎందుకు గారే పెట్టి అని బాంచను. ఆయనకి బ్రేక్ఫాస్ట్ కావన్నట, లంచ్ అట, బంచ్ అట, ఓ లిస్టు చదువుతాండు నత్తి నా కొడుకు. ఆయన భాష కూడా అర్థం కాదు వానికి. ఆయనకట సండే చికెన్ బిర్యానీ కావన్నట. నువ్వుగా కలాలుగా నాకు అర్థమైందా? పెట్టింది తిని మూసుకొని ఎత్తా నాగు. అగో చూడు గాడు బిర్యానీ అన్నాడా నేనన్నా? నేనే అని నా కోరికలు చెప్పినట్టు ఎత్తాంది. దీని కొంపల పడితే మంచిగుండు. ఈ అవ్వ ఈ దరిద్ర కొట్టి నా కొంపలకే రావన్నా. నేను కక్కుతివాడి గా రోజుగా యాపిల్ నేనే తినుడేంది. అటు నా సూపు ఓకున్నా అయిపోవు. థూ ఈ అవ్వ. రాణి సరే కూర్చోవే. మంచిదే సరి బురి. ఏమో సరి బురి అనబడితివి ఏందత్తో మంచిగా తిని కూర్చున్నట్టున్నారు అత్త కోడన్లు. నువ్వైతే ఈ మధ్య అవుతాను లేవు కదనే. మీ బంటి కాని పెళ్ళైనప్పటి నుంచి బిరబిర బురబుర అటు ఇటు ఉరుకుతాన్నావు. మీ బిడ్డ స్వప్న గట్లనే అన్నదట బంటిగాడని. ఇంటి అల్లని గట్ల అంటవా అని ప్రియాంక మూతి వలగొట్టిందట. ఈ కాల్ చెప్పిండ్రే? చెప్పుడేంది చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనే. గిసంటి బాగా చూస్తావు నువ్వు. దానికి ఎప్పుడెప్పుడు నా బిడ్డను కొట్టన్నా అని ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డే రాజభోగాలు అనుభవిస్తుంది కదా. దాని అదృష్టమే గట్ల రాకుమార్ అయ్యాది. ఈర్షతోటి కొడతా అనుకున్నది ఏదో ఒకటి చూసి కొట్టింది అంక. ఏదో చిన్నప్పటి సంది చూస్తానమని ఇక బంటి రారా బంటి పోరా నానమ్మా తమ్ముని పిలిచినట్టు పిలిచింది అది. దానికో అది ఎగిరెగిరి పడ్డదట ప్రియాంక. ఒకసారి ఫోన్ చేయన్నా అడుగుదామా మరి గట్ల ఎందుకు వేసినావని. అయ్యా నీకేం పుట్టిందే గిట్లిరికిత్తాను నన్ను? ఎందుకు వచ్చినావు పని? కూసో ఇక నువ్వు నా ఎంపురాలకి ఏమవుతావు? బిడ్డ వరుస అందుకే ఆగుతలేవానే. నేను ఆగకేటు పోతానా? వచ్చినప్పటి నుంచి ఆగుతలేవా అని పడుతుంది. ఎటువైనా నేను ఈయన్నే ఉంటే మా ఇల్లు ఎన్నే ఉన్నది. నేనెటువైనా కూసోవే. ఆగో కూసోమ్మంటుంది దోస్తు కూసో. అయినా గీడెందుకు కూర్చుంటుంది ఇది? మంచిగా లోపట్ల కూర్చొని ముచ్చట్లు పెడతారు ఇద్దరు. నేను పోతానే గిటు షాప్కి వచ్చిన నిన్ను చూడబుద్ది ఇటు వచ్చిన. అబ్బో చూడబుద్ది అయితే అంతట బుద్ధి పోటవలేదా నీకు దాంది? నేను పంపుతా లేకపోతే. సరే చెప్తా రాజేశ్వర ఆంటీకి. ఆంటీ మీరు ఏం రాంది పెట్టుకోకుండ్రి. స్వప్నకి ఎప్పుడన్నా వాళ్ళ అమ్మని చూడబుద్ది అయితే ఒక ఫోటో చూపించుండ్రి చాలు అని చెప్తా. గట్లా చెప్పు. గంత మాట అంటావే నన్ను? నీకు కూడా చూడబుద్ది అయితే నీ బిడ్డది ఫోటో చూసుకో. ఏమో బాగా పెడతాంది. డ్రై ఫ్రూట్లు బాగానే పంపినా అదే నయ్యంపురాలు అరుగుతలేవా నే తిన్నాయి. నాకన్నా పెద్దదానివి నీకు గంత పెద్ద 100 వెజ్ బిర్యానీ అడిగింది. ఇక నాకారు కదా ఇక పర్సు అన్ని మంచిగా ఏంది బర్రెదాన. అది వట్టిగా వచ్చి మాట్లాడించిపోదామని వచ్చింది. దాన్ని ఏదో ఒకటి గెలుకుతుంది. నీకు అదే కరెక్టే. అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా బాకీ? చిట్టిమూతి మూసుకో దోమలు ఈగలు పోతాయి. అట్లా అన్నయ్యని తీసుకురాలేదానే? అత్తమ్మ దగ్గర ఉన్నాడా? అత్తమ్మ ఎత్తుకున్నది పడుకున్నాడు. నేను అనుకున్నా నేనెందుకు దీనికి కన్నయ్య కావాలి కన్నయ్యడని అడుగుతుందని. ఈ ముఖం కన్నయ్య బున్నయ్య అనే బదులు కానీ అనొచ్చు కదా మరి. సరేనే నేను పోతున్నా. సాయంత్రం వస్తా సరేనా? బాయ్ అత్తో. అనసు ఎత్తా అత్త పలుకుతుంది. కూసోకపోయినవే ఏమో బాగానే ఉరకబడుతుంది. వస్తా సాయంత్రికి వచ్చి కూర్చుంటా నిమ్మలంగా. ఇద్దరం కొట్లాడదాం మంచిగా. బల్పు బాగా దీనికి మరిది పెళ్ళైన కాడ నుంచి ఆయనకే అవుతలేదు. పని అయిందా బూటి? అయిందమ్మా. నువ్వు దానింటి కాడ వేసలేందే. అయితేనేమో మా ఇంటి కాడ వేయి లేకపోతే దానింటి కాడ వేయి. ఈడ ఆడ ఎందుకు వేస్తాను 2 కొంపలల్లా? ఏవుకోండి అంతే. ఏ మాటలు అవి? చిన్నపిల్లలు ఉన్న కాడ కొంప కింప అంటారు. మంచిగా ఇల్లు అనత్తలేదా? అందరు నా మీదకి
ఎగిరేటోళ్ళేమో పోయినరు. పొద్దుగాలు ఇక్కడ వేసే పోయినా కదమ్మా, నీకు వేయకపోతే బాధపడాలి కానీ. గదే గదే టేము మీ టేమున్నది ఇడ. గదేందో ఉంటది, యావరి డాగు వన్ డే హ్యాజ్ కమ్ము. రానమ్మా, ఏమో అంటది మీ అత్తమ్మ. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అట. అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. నువ్వు కుక్కవా అమ్మ? అనసూయమ్మ, కుక్కలకు ఒక రోజు వచ్చినట్టు మీకు కూడా రోజులు వచ్చినాయి అంటన్నా. అవునా, నిన్ను నువ్వు కుక్క అనుకుంటున్నావేంది? నువ్వేమో బర్రె లెక్క ఉంటావని నేను అనుకుంటున్నా. పోతి చెప్పిందా నీకు నేను బర్రె లెక్క ఉంటా అని? ఒకళ్ళు చెప్పుడు అవసరమా అమ్మ? చూస్తే తెలుస్తలేదా? కోడలేకి ఇవన్నీ అనమంటాంది కదా నేను నిన్ను. నాకు తెలుసు అటు తిరిగి కూర్చొని సైలెంట్గా అన్నీ ఎత్తంది. నీకు సైకిల్ చేసిన కొద్ది నువ్వు మాట్లాడుతున్నావు. రానమ్మా, గసంటిది కాదు. మధ్యలో నేనేమన్నత్తమ్మా, మీరే అందరినీ గెలుక్కుంటూ కూర్చుంటారు వచ్చిన వాళ్ళు నచ్చినట్టు. రాజుగారు రాండి, నీ సంగతి చెప్తాగే. అసలు ఓలకు నా వాల్వు తెలుస్తలేదు. ఇప్పుడు మీ వాల్యూకి ఏమైంది అత్తమ్మా? ఎందుకు తెలుస్తలేదు? అందరు మంచిగానే ఉంటారు మీతోటి. ఆవు కానీ అందరు మంచోళ్ళు, అందరు మంచిగా ఉంటారు. కోడలైతే ఎంత మంచిది, నేనే కొట్లాడతా అంటున్నావు కదా. ఆ కొడుకు రాని చెప్తాగా నీ సంగతి. కానమ్మా, రాజు సార్ నీకిడొక సీసీ కెమెరా పెట్టి మనం. ఎందుకే, నువ్వు పని చక్కగా చేస్తానవా లేదా అని చూడమంటావా గండ్లా? నేను ఎట్లాగో పని మంచిగానే చేస్తా. చిన్నపిల్లలు ఉన్న కాడ ఒకటి పెడితే మంచిది హాల్లా. పెట్టిండ్రి మీరు నా మీదకి ఎట్లాగా పడతాండ్రో ఆ మాటలన్నీ వినిపిస్తా. సీసీ కెమెరాల వట్టి వీడియోనే కనిపిస్తుంది అత్తమ్మా, మాటలు రికార్డు కావు. అందరిది అయిపోయింది, నువ్వు స్టార్ట్ చేయి. నా వాల్వు ఎవ్వలకు పెట్టలేదు. ఏం వాల్వు పాడైంది, ఏమో వాల్వు అంటావు. నేను చెప్తేనే బూటి, నీకు ఫోన్ ఉన్నదే. నా వాల్వు ఏందో చెప్తా ఇను. ఫోన్ ఉందా నీకు? ఉంది. ఎంత రేటు పెట్టుకొని ఇచ్చిండే నీ మొగుడు నీకు? బొందా, ఆడేడున్నాడు? ఆడు నాకేం కొనియలే, నేనే కొనుక్కున్నా. ఉల్టా ఆయనకే మత్తు కొనిచ్చిన. ఎంత రేటు పెట్టుకున్నావే? 15,000. గంత తక్కువ రావే? అబ్బో, 15,000 తక్కువనా? మాకేం తక్కువ కాదు, మాకు ఎక్కువనే. నా ఫోను చూసినావే అన్నాడన్నా. 2 లక్షల ఫోన్ నాది. 2 లక్షల ఫోన్ ఏం చేసుకుంటావమ్మా? గిరానమ్మ కొనిస్తే మన వాడుకుంటది. నీకెందుకు గా ఫోను? అట్టిగా ఫోన్లో బర్ర మాట్లాడతావు గంతే కదా. దానికి 2 లక్షల ఫోన్ ఎందుకు? అట్టి చిన్న డకోటా ఫోన్ అయితే చాలు, 1000 రూపాయలది. 2 లక్షల ఫోన్ అంటే ఏమనుకుంటానవే? నువ్వు అన్న డకోటా 1000 రూపాయల ఫోన్లు ఎన్నత్తాయి తెలుసా? ఇప్పుడు ఇక ఫోన్ల ముచ్చట ఎందుకు తీ? లెక్కలు రావానే? అబ్బో, నీకు బాగానే వచ్చు లెక్కలు. 2 లక్షల ఫోన్ కొనిచ్చింది నా బిడ్డే. నా బిడ్డ ఇల్లు చూసినావు కదాడా మొన్న? చూసిన అమ్మా, ఇంద్రభవనమే. అసొంటి ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటుంది నా బిడ్డే. అంటే నేను దాని తల్లిని కాదని ఎవరన్నారు? ఇప్పుడు తల్లివే కదా నువ్వు. డౌట్ వస్తుందా నీకు? డౌట్ కాదే పోరీను, అంత వాల్వు ఉన్నది. 4 రోజులైతే బొమ్మరికి పోతగ్గ పిరియాంకతోటి. గామెను పట్టిండేందమ్మా మీరు? గమె తీసుకపోతుంది అసలు మిమ్మల్ని? అయ్యో, ఎందుకు తీసుకపోదే? నేనంటే పడి చస్తుంది పిరియాంక. అవునవును, పడి చస్తుంది. నా తోడ పుట్టిన వాళ్ళు తెలుసా? తెలుసు, పల్లి. గాడు నాకు తమ్ముడేంది? అన్న తోడ పుట్టినాడు కాదు, చూడటమవుతాడాడు. అవునా, సొంత తమ్ముడు కాదా? కాదే, పిసబిత్తరుదానా. గంత బిత్తురోడు అవే నా తమ్ముడు. నాకు గనక తమ్ముడుంటే కోట్లకు పడి ఎత్తుతుండాడు. గివిన్ లెక్కుంటాడా? ఈయన బొందా, ఇడే పని సక్కయ్యాడు, తింటాడు, బరవన్నట్టు అంటాడు. మీరిద్దరు గట్లనే తింటారు పంటారు కదా, ఇద్దరు సొంత అక్క తమ్ముళ్ళేమో అనుకున్నా. ఈ బూటి ఒకటి మధ్యలో. కాదు, ఆడెట్లా పాడైతాడే? నేనెంత స్మార్ట్గుంటా, ఆడచ్చం పందికొక్కు లెక్కనే పాడైతాడు. నువ్వు నువ్వు లెక్కుంటావే. ఏన్ను చూడు, అందరు బ్యూటిఫుల్ అంటారు, వేశ్వర్యరాయ్ అంటారు తెలుసా నన్ను. అదేం రాయమ్మా? వేశ్వర్య రాయ్. ఐశ్వర్యం రాయా? గదేం రాయ్? హీరోయినే, హీరోయిన్ బూటి ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ దీనికైతే అర్థమే కాదు. రాని నువ్వు చెప్పే. అత్తమ్మనట అందరూ, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, సేమ్ ఐశ్వర్యరాయ్ లెక్కనే కనబడుతున్నావు అని అనేటోళ్ళట. ఏమో తూ అనబడతావేమే? నోట్లకేమన్నా వచ్చిందానే? గా ఐశ్వర్యరాయ్ ఎక్కడా, నువ్వెక్కడా? నీకు గామెకు పోలికున్నాదమ్మా ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావంతా? ఇప్పుడు
కూర్చున్నా అంత కక్కచ్చిన టైపాడైతుంది నీ చెప్పుడు పాడగాను బాగా తిను నేర్చినావు ఏం మేసి వచ్చిన మేడా బజ్జీలు గోలిచ్చింది గారి తెల్లారంగా బజ్జీలు కమ్మగా తింటే గట్టనే ఉంటుంది కక్కచ్చినట్టు మరి వచ్చింది మరి దోస్తుకి ఏమన్నా తెత్తా అని ఉండాలి కదా ఏం లేదు ఒప్పుకుంటా వచ్చింది టింగు టింగన ఇది దాన్ని పట్టుకొని ఓ దోత్తు దోత్తు అంటది గట్లే ఉంటారా దోస్తులు అంటే వాళ్ళన్నా అది షాప్కి పోయి వస్తున్నా అని చెప్పింది కదా అత్తమ్మ లేకపోతే నీకు పడి పడి తెస్తుంది తెచ్చింది కావచ్చు సాటికి ఇచ్చింది కావచ్చు మింగుంటావు బూటి నేను కాసేపు పడుకుంటానే నాకు నిద్ర వస్తుంది ఆ బోల్ అయిన రమేష్ పండుకో నువ్వు కూడా ఓ ఆగుండి గిడ చెప్పేదాన్ని పిసాన్ లెక్క కనబడతానా ఆగనట్టు ఆగమ్మా నీ అత్త ఏమో జోకులు ఎత్తంది గొడసేపు నవ్వుకొని పోని రాగుండి ఏంటిది అత్తమ్మ మీ బాధ నాకు సెల్లున్నది నా తోడ పుట్టింది అని చెప్తాన్నా మీకు సెల్ల కూడా ఉన్నదా నీ లెక్కనే ఉంటుందా సేమ్ అది నా లెక్క ఉండదు నీ లెక్కనే ఉంటుంది పొట్టిలిత్తు లెక్క పొట్టిలిత్తు అంటావా నన్ను నువ్వెట్లున్నావు మరి ఇది గున్నపందేనే ఏడుంటుంది మీ సెల్లే ఎప్పుడు కనబడకపోయి అది ఈడగాదు ఆడగాదు హైదరాబాద్ ఉంటుందా హైదరాబాదు దానికి సీపా సీపోలే సీపూర్ కట్టే లెక్క అబ్బా దీని బిల్డప్ అడగాను చీపు ఎంత చీపు అంటే సీపూర్ కట్ట లెక్క చీపురు కట్టను లక్ష్మీదేవి అంటారు కదమ్మా సీపన పడుతుంది నువ్వు నీ అసంటి వాళ్ళు గిట్లాంటి మూఢనమ్మకాలు నమ్ముతారు నాకు అవన్నీ ఉండయి డస్ట్ క్లీన్ చేస్తుంది గంతే సీపురు కట్ట అంటే గంతేనట గంతే అది ఉంటే వస్తాం మనం అది ఏమేను ఏంటది డస్ట్ మరి ఏడుంటుంది బొంబాయిలు ఉంటుందా ఢిల్లీలో ఉంటుందా అన్ని సీపులు చెప్తాను మేమే బొంబాయిలో ఢిల్లీలో ఉండడానికి గదేవతో కాదు నా సెల్లే అర్థమైందా ఎలివేషన్ బాగానే ఇస్తాను మరి సెల్లకు ఏడుంటుందో చెప్పు మంచిగా నాకు నచ్చలేదు అనుకో ఇదేమైనా సినిమానా అవే నీకు నచ్చడానికి ఎలివేషన్ అంటున్నావు చెప్పమ్మా చెప్పు నువ్వు చెప్పంటానావే పాట కుట్టుమ కుట్టు చెప్పమ్మా చెప్పు చెప్తావు నువ్వు వాడకు దేశంలో ఉంటుంది నా చెల్లె ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆస్ట్రేలియా గదే ఊరు ఏడిందే నేను పేరు దగ్గరనేనా మన ఊరుకు మళ్ళా ఊరు అంటది ఊరు ముఖంది దేశమే ఆస్ట్రేలియా అమెరికా అంటూ తెలుసా నీకు తెలుసు అమెరికా అన్న బేబమ్మది అమెరికానే కదా ఓ గదైతే జోరు చెప్తావు దాని గురించి దాని ఊరు గురించి ఇప్పటి నుంచి నా సెల్లె గురించి కూడా చెప్పు జోరుగా ఆస్ట్రేలియాలో ఉంటుంది నా సెల్లె ఏందో ఏమో ఆస్ట్రేలియా బూటి ఆస్ట్రేలియా తెలుసా ఆస్ట్రేలియానా నేను ఇంకేందో లండనో మరి ఇంకేందో అనుకోబడిది ఆస్ట్రేలియానా అని దీర్ఘం తిత్తాను ఓ ఆస్ట్రేలియాలో మా చుట్టాలు మస్తు మంది పోయిండ్రు వాళ్ళు పైకాన్లు కడగడానికి పోతారే మరి మీ సెల్లెం కడగడానికి పోయిందో ఓ దాని కొడుకు పెద్ద ఇంజనీరు పెద్ద విల్లున్నది వాడికు మీ భాష ఏందో మరి ఏ పాటిది అది కూడా చిన్నదే ఆస్ట్రేలియా కరేమన్నా అమెరికా అనుకున్నావే అమెరికా కన్నా పెద్ద దేశం అది నీ పోందా ఏమో నీకే వెళ్ళాలి కానీ అంత మంచిదేనట్నా మరి నీ బిడ్డ ఇప్పుడు నా బిడ్డ గురించి ఎందుకే నా చెల్ల గురించి చెప్తావా ఆస్ట్రేలియా చెల్ల గురించి చెప్పు ఇప్పటికన్నా వాళ్ళు ఉన్నదని గుర్తించుతావా లేదా నాకు నా పోను నా చెల్లె అమెరికా ఆస్ట్రేలియా గుర్తించాం ఏమో చెప్తా అంటాను కదా చెప్పుండి గారే చెప్పుడు మా ఆస్ట్రేలియా చెల్లె ఆస్ట్రేలియాలో ఉంటుందని మరి ఒక్కనాడన్నా అక్క అని మీ దగ్గరికి రాకపోయే మీరేమో తెగ బాధపడ్డారు చెల్లెని తలుసుకుంటారు బాగానే సార్లు మరేమన్నా అట్టి దేశం అనుకున్నావే గాని నుంచి ఇక్కడికి రావాలంటే అబ్బో మస్తు పైసలు ఖర్చు అవుతాయి లచ్చలు పోయాలి అమెరికా కూడా అట్లే ఉంటుంది కదా ఏమైనా గదంతో కంపారిజన్ చేస్తావేంది అంత పిస కంపారిజన్ అగో ఏందో వాళ్ళకుతుంది కోడలమ్మ ఎంత ఖర్చైనా ఏమైనా అక్క చెల్లెండ్లని మాట్లాడుకోవడానికి రావాలి వచ్చిందే గప్పట్ల నువ్వు లేవు నేను మాట్లాడుతా చూడు మా చెల్లెతోటి ఎంత ముద్దుగా మాట్లాడుతుంది నా చెల్లె ఆస్ట్రేలియా చెల్లె నువ్వు ఎత్తుతారా పోను ఎందుకు ఎత్తారు మా ఎత్తుతారు దాన్ని మళ్ళా రమ్మంటుంది ఎందుకు కొంపదీసి స్వచ్ఛండ్రా దేవుడా ఆగు రింగ్ అవుతుంది రింగు పడుతుంది ఆస్ట్రేలియాలో ఎట్లా రింగు పడుతుందో ఏమో పిచ్చి పీక్స్లోకి పోయేటట్టున్నది అమ్మకు
ఏమైంది? రింగ్ అయితే అందుకని ఎత్తుతలేదు. ఇప్పుడు వాళ్ళకి చీకటి అవుతుంది ఏంది? నేను అయితే అయ్యో ఏమోగా ఆస్ట్రేలియా చీకటి ఎందుకుంటుంది? నీకు తెలియదే బిత్తిరిదానా? ఆస్ట్రేలియా అంటే ఏమనుకుంటాను? బాగానే అనుకుంటాను కానీ చెయ్యి. ఏం మాట్లాడుతుందో చూద్దాం నీ చెల్లె. అసలు పోరాన్ని ఎత్తుతుందా ఎత్తదా? ఇది నిజంగానే ఎత్తుతుందా అంట నా ఇజ్జత్ తీస్తట్టున్నది కదా. పోరిని పొయ్యిలో పెడితే ఎత్తే పోరి. మీరందరూ బిత్తిరి మొక్కలు. మీకు ఆస్ట్రేలియా అంటే ఏందో తెలియదు. నా కోడలు దాన్ని అయితే అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చుకుందాం అనుకున్నా. మరేమైంది అత్తమ్మా? వీసా దొరకలేదా మీకు? పోయి తెచ్చుకోకపోయినరు. ఇక నువ్వు రాసి పెట్టున్నావు నా కొడుకు. ఏం చెప్తా, మనం ఎన్ని కళలు కంటే ఏం లాభం? ఏందో అనుకుంటా నేను గట్లా గిట్లా అని అంత డెవలప్మెంట్ చేయాలనుకుంటా ఇల్లును. నా కొడుకేమో దీన్ని వేసుకుని, నా బిడ్డనేమో వాళ్ళుడు సురేష్ని వేసుకున్నది. పోదామంటాడు వద్దంటాడు. ఏం అమెరికా అమ్మ, మంచిగా మన దేశంలోనే ఉండి మంచిగా ఇంత దీన్ని చక్కగా వండక ఏమో ఆడికిడిపోయి ఏం చేస్తారు? అంతా తెలివని తిండి తెలని మనుషులు. గాడెట్లుంటాం బిక్కు అనుకుంటా. నువ్వు బొంబాయికి వెళ్ళి ఇడికెందుకు వచ్చినావే? పైసా కోసం రాలే. గట్లనే ఇది కూడా. ఓ నాకు బొంబాయిలోనే ఎక్కువ పైసలు ఇస్తారమ్మా. ఒకసారి వచ్చినా నాకు ఇదే మంచిగా అనిపించింది. ఆడంత ఉరుకులు పరుగులు, గిడ మంచి ప్రశాంత వాతావరణం ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చిన, పైసా కోసం కాదు. మన దేశంలో ఎక్కడికి పోయినా మన దేశమే అని ఉంటుంది మనకు. కాదా అమ్మ? ఏమో బొంబాయికి వెళ్ళి గిడికి ఎందుకు వచ్చినావు అనబట్టే, అత్తగారింటి నుంచి తల్లిగారింటికి ఎందుకు వచ్చినావు అన్నట్టు. అది మా ఇల్లేనా, గిది మా ఇల్లేనా. ఇక ఇట్లనే ఉండి డెవలప్మెంట్ అంతా అయిపోయింది. ఏం డెవలప్మెంట్? నీ డెవలప్మెంట్ సల్లగుండా. ఏమో ఎలక్షన్లో నిల్చొని వాగ్దానం చేసినట్టు ఎత్తంది. డెవలప్మెంట్ వారే మొక్కదానా. నేను వచ్చినా కాబట్టి డెవలప్మెంట్ కాలేదట. అమెరికా కోడలు మరి దీన్ని చూసే వస్తుందా? దీని కొడుకుని చూసి వస్తుందా? మరి ఏమున్నదని వస్తుంది? అయినా బూటి అమెరికా నుంచి వచ్చి గిక్కడోళ్ళని ఎందుకు వేసుకుంటుంది? చేసుకున్న పైసలు ఆస్తులు బాగా ఉన్నోళ్ళని చేసుకుంటుంది, పెద్ద పెద్ద జాబులు ఉన్నోళ్ళను. గీమె కొడుకుని ఎందుకు వేసుకుంటుంది? నవ్వండి గట్టినే నవ్వండి. నా వాళ్ళు తెలిసేదాకా నవ్వుతూనే ఉండండి. నీ బొంద వాళ్ళు పందిలా తింటుంది పంటది. దీనికట వాల్యూ. అమెరికా స్పెల్లింగ్ చెప్పమానే బూటి ఒకసారి దాన్ని, లేకపోతే ఆస్ట్రేలియా స్పెల్లింగ్ చెప్పమాను. ఏమో బాగా రెచ్చిపోతుంది. బిజీగా ఉంటుంది నా చెల్లె, గందుకే ఎత్తది. జాబీ ఎత్తదా? చేస్తుంది. మరేమనుకుంటాను? దీని చెల్లె బండారం నాకు తెలియదా? ఒకసారి వచ్చి బిల్డప్ ఇచ్చింది, దాని బండారం అంతా బయటపడ్డది. ఇప్పుడు బూటికి కూడా తెలియన్నానేమో. బూటికి తెలియదు కదా, ఇక రెచ్చిపోతుంది మా అత్త. హలో అక్క, అను అక్క. అమ్మ లౌడ్ స్పీకర్ ఉన్నది ఫోను. నువ్వేం సప్పుడు చేయకు బూటి. ఏం మాట్లాడుతుందో ఇందాం. ఏం తెలియనట్టే ఉండు, వినబడుతుందని చెప్పకు. సరే అమ్మా సరే. ఏం చేస్తానవే పోరి? ఎంతసేపటి నుంచి నేను ఫోన్ చేస్తానా? ఎత్తుతాను లేవు. ఎప్పుడే పాయకాళ్ళు కడిగి వచ్చినాక. అబ్బా జలుబు అయితట్టున్నది. ఏందో తుమ్ముతాండ్రు దగ్గుతాండ్రు. ఏం దశల్లే పాయకాళ్ళు కడిగి వచ్చిననే. ఆస్ట్రేలియా పీకింగ్ ఏం పీకుతాంది ఇంతగానో? ఓహో ఆస్ట్రేలియా సెల్లతోటి స్పీకింగా? ఏందే ఇంట్లో పాయకానలా లేకపోతే ఊరోళ్ళ పాయకాన్లు కడుగుతానవా? ఇంట్లో అక్క, ఊరోళ్ళే నేనెందుకు కడుగుతా? ఆస్ట్రేలియా పీకింగ్. జాబ్ డూయింగ్ చేస్తున్నావా? నే జాబు చేస్తానక్క. గిదే జాబిగా ఒరగండ్లు దొడ్డిపోయిండ్రు. కడుగుడు కొంచెం లేట్ అయింది, కథ మొత్తం పూసిండ్రు పాయకానంతా. ఇప్పటిదాకా కడిగిన. అవ్వా నన్ను డీటింగ్ మన్నది. పని మంచి దేరు దేరు వాళ్ళని ఉన్నారా వేక్క? బాగా కష్టపడతాను. ఎస్ అబ్బో ఇలా చెల్లె బాలే ఉన్నది కదా. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తే పాయకాన్లు కడుగుతుందా? ఇట్లా మాట్లాడుతుంది ఎందుకు? లౌడ్ స్పీకర్ పెట్టకపోతే అసలు ఏం తెలియకపోవు. ఎంత చాలున్నది అనసూయమ్మ. నేనానే నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చేం చేయను చెల్లె. పోవే పో, నువ్వు కూడా పోయి పాయకాన్లు కడిగిరాపో. పోరాల ముడ్లేట కడిగిరాపో. ఉన్నారా అక్క? ఇంకా అక్కనే. ఎస్ అక్క. చెప్పు సిస్టర్. ఇక్కడ చాలా కూల్గా ఉంది, చాలా హాట్గా ఉంది అక్క. అయ్యో మరి ఎట్లనే? వేసి పెట్టించుకున్నారు కదా? అవునక్క, పాయకాన్లు కూడా వేసి పెట్టించుకున్నాము. టాయిలెట్లో కూడా వేసి
ఏసీ పెట్టించుకుంటారా మీరు? అవునక్క, అక్కడ కూర్చున్నంతసేపు ఏసీ ఉంటేనే నాకు కిందికి వస్తుంది, లేకపోతే రాదు మాకు. అందరూ మీ ఆస్ట్రేలియాలో గట్లనే ఉంటారు కావచ్చు. వీళ్ళకు ఆస్ట్రేలియా గురించి ఏం చెప్పినా వేస్టే. చూసిండానే మా చెల్లెనట దొడ్డికిలో కూడా పెట్టుకుంటుందట వేసి. సి ఏందమ్మా వేసిలో దొడ్డికెళ్తుందా? ఏమంటున్నారక్క? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. సి అన్ఎడ్యుకేటెడ్. బాత్రూంలో కూడా వేసి ఉంటుంది మా చెల్లెకు. అంత రాజరికం అది. అట్లనా మరేందో దొడ్డికి బిడ్డి కనబడుతుంది. చెప్పే చెల్లి, ఇంకెక్కడెక్కడున్నాయి వేసులు? బయట గార్డెన్ లో కూడా ఉంటుందక్క మాకు ఏసీ. గార్డెనింగ్ లో కూడా పెట్టుకున్నారు వేసి. చెట్లకు మంచి చల్ల గాలి కొట్టన్నానా? చెట్లలో తిరుగుతాం కదక్క చల్లగాలి కోసం. అప్పుడు గాలి తక్కువైతే ఈ చల్లగాలి వస్తుందని. ఈ బొందలు ఏమి బొందలు, చెట్టుకే వాళ్ళు వేసుకోండి ఏసీ, ఇక మంచిగుంటది. లేకపోతే మెడలు వేసుకొని తిరగండి, ఇక మీరు ఎటు పోయినా మీ ఏంటనే వస్తుంది. నువ్వు ఎప్పుడు వస్తావక్క ఆస్ట్రేలియాకి? ఏనావే నేను ఎప్పుడు రావని? ఊకే నువ్వు రమ్మంటావు కానీ నేను రాకపోతే గిడ ఇల్లు ఎట్లా నడుతుంది? నేను లేకపోతే ఇల్లు నడది. ఎందుకక్క అలా అంటావు? ఎప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చేసి ఇక్కడే ఉండిపో. నేను కదే అనుకుంటాననే సపరేకి వాడిని విడిచిపెట్టి సపరేక ఆస్ట్రేలియాలో వచ్చిందాం అనుకుంటానా. నా ఇంగిలి పీసు ఇక్కడ షూటింగే అయితలేదు, వట్టిగా వేస్ట్ అవుతుంది. ఆడికత్తనన్నా ఇంత యూజింగ్ అవుతుంది. ఏమైందరా నీ మూతికేమైంది? ఎట్లా అవుతుంది అత్తమ్మ, వాంతికి వచ్చినట్టు, అందుకే అడ్డం పెట్టుకున్నా. నీకేమైతుందా బూటి? కుర్ర పడుతుంది. నువ్వు ఆస్ట్రేలియాకి పోతే ఎంత మంచిగా ఉంటుంది అని అనుకుంటానమ్మా. అగ చూడే నా పని మనిషి కూడా గట్లే అంటుంది. నేను పోతే దానికి సంబరం. నాకు ఇంగ్లీష్ తెలుసు, దానికి అర్థమే కాదు పొరికి. ఏందక్క నీకు పని మనిషి కూడా ఉందానే? ఎస్ ఎస్, నాకు ఇక్కడ పని మనిషి లేదు, అది లేదు. పనులు చేస్తేనే తిండి పెడతారు. నా కోడలు పనులు చేస్తేనే తిండి పెడుతుంది. కోడలు బిడ్డ ఇద్దరు అంతేనా? అవే ఇద్దరుగా అంతే అక్క. ఏమన్నా పనులు చేస్తేనే ఇంత బుక్కెడ పువ్వ పెడతారు, లేకపోతే పెట్టనే పెట్టరు. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలువే. కోడలు గంత పెద్ద జాబు చేస్తుంది, అల్లుడు గంత పెద్ద జాబులు చేస్తారు. నిన్ను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటారు. సపడక నేను కూడా అటే అత్త. రా అక్క, ఇద్దరం కలిసి పనులు చేసుకుందాం. నాతో అయితే లేదు. కమింగ్. అవునక్క, అడగడం మర్చిపోయాను. బాగున్నాడా? దీనికి బాగా రావాలి. బావనా చెల్లె? ఉంటే ఒకసారి ఇవ్వక్క, బావతో నేను మాట్లాడాలి. ఏం మాట్లాడతావే? బావగారానే? ఇవ్వక్క, బావని చూడక చాలా రోజులైతుంది, మాట్లాడతాను. ఏడున్నాడే మీ బావ? ఎక్కడికి వెళ్ళాడు? తిని పట్టుకొచ్చుకున్నాడు అని చెప్పినా కదా, దాన్ని పట్టుకొని తిరుగుతాండి. ఎవరు? ఆ బేబీనా? గరే బేబీ. ఎందుకక్క బావ అట్లా చేసిండు? నేనున్నా కదా బావకి. దీనికి నా కొడుకు కావన్నట. బావకి నేనంటే ఇష్టం, నాకు బావ అంటే ఇష్టం. ఎందుకు అట్లా చేసిండు? ఆ బేబీని ఎందుకు పట్టుకున్నాడు? నీకేం తెలుసే? ఏ బావ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, నువ్వు వచ్చినప్పుడు కూడా నాటకాలు ఆడిండు, వేషం వేసిండు. నువ్వేమో బావ మంచోడు, మా బావ మంచోడు అని బిల్డప్ ఇచ్చినావు. అప్పటి సందే ఉన్నది బావకు. నమ్మలేకపోతున్నానక్క. నమ్మలేకపోతున్నావా? నేనైతే చెప్పంగానే నమ్మిన, అని గురించి తెలుసు నాకు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళరాను. రమ్మన్నాడు నిన్ను. ఐ మీన్ వై కమింగ్ రే? హియర్ సో మచ్ వర్క్ దేరు, యూ ఎంజాయ్ దేరు. హియర్ నాటకమ్ము, ఆల్ గలీజ్ పీపుల్. ఐ am only టార్చర్ సఫరింగ్. యూ డోంట్ కమ్ హియర్. కోడలు దేరు, ఎంపురాలు, మా ఆడబిడ్డ దేర్ను, బొంబాయి. ఆల్ ఆర్ సఫరింగ్ మీ. బావరాని, బావ సంగతి చెప్తా. టెల్. నన్ను చూసిపోతా అంటుంది మా చెల్లె. ఎంత కష్టమైన మంచిదే అక్క, ఒకసారి నిన్ను చూడండి నాకు మనసున పట్టది అంటుంది. ఏమత్త వేడా సుత్తి మొఖాలని నేను చెప్తాను. చెప్పండి అమ్మా, వింటానం. టెల్లు సిస్టరు. ఏం తెల్లక్క, ఇంకా అన్న మునిగిండ్రా అందరూ? దేరు. నీ అవ్వ నాకు ఇంగ్లీష్ ఏమవుతుంది, ఏం మాట్లాడాలి నేను?
అందుకే చిన్నప్పటి నుంచి నేర్చుకోవే అన్న నా దగ్గర క్రియేటివిటీ నేర్చుకోమని చెప్తాను మా చెల్లకు. అబ్బో నీకు అనుకున్నదే ఇక క్రియేటివిటీ. ఫోను స్పీకర్లో పెట్టకుండా చూడు ఎట్లా వెళ్ళదు కానీ దీని పాడగాను. టాకు సంథింగ్. హౌ ఆర్ యు అక్క? ఏం పేను ఏమో నేనైతే అంతా ఇక ఆరం కొడుతుంది. శాతన్నే అయితలేదు, కాలు చేతులు గుంజుకపోతానే నాకు. అయ్యో ఎందుకక్క? ఎందుకంటే ఏం చేసుడు ఇక సంసారాన్ని ఈదుకుంటా సాగరంలా గుంజుకరావన్నా. సంసారాన్ని సాగరంలో గుంజుకుంటా ఈదుకొస్తానవా? వామ్మో, సాగరంలో ఉన్నంత తిండి తినుకుంటా రావన్నాయే. ఏ నుంచి అవుతుంది నీతోటి? అంతా ఈకినేసి అవుతుంది చెల్లె. మరి బావకు చెప్పకపోయావా అక్క? ఏం చెప్పండి, ఇంట్లో ఉండడు మీ బావ, దాన్ని పట్టుకొని ఊరేగుతాడు. మరి రాజుకు చెప్పలేదా? ఆడు ఎప్పుడు పెండ్లామని పెండ్లాన్ని పట్టుకొని కూర్చుంటాడు. నన్నోడు పట్టించుకున్నాడే. అంత వీక్నెస్ అవుతుంది. తిండి అస్సలు తినబుద్ధి అయితలేదు. తినబుద్ధి అయితలేదా? తినబుద్ధి కాకపోతేనే గిట్లున్నావమ్మ. ఇక తినబుద్ధి అయితే ఇంకెట్లుండవో ఏం చేసుడు ఏమో. ఇట్లా లేవంగానే తిప్పినట్టు అవుతుంది. మరి బీపీ ఏమన్నా చెక్ చేయించుకోకపోయినావక్క? ఏం పాడో ఏమైందో. బీపీ చెక్ చేయించుకో అక్క. అట్లా చూస్తారేక బీపీ. బాగా రోజులైతుంది నేను దవాఖానకోక. బ్లడ్ టెస్ట్ అక్క, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బీపీ తెలుస్తుంది. గదేటో ఉరుకుతుంది. ఆంటీకి వస్తుంది ఏంది దానికి? పంపదీసి మళ్ళా పోరి కడుపు తెచ్చుకున్నది ఏందే? ఎవరు రానే? ఏందో ఆంటీకి వచ్చినట్టు అవుతుందని ఉరుకుతుంది. మళ్ళా కడుపైందో మన్ను. నీకు అందరి గురించి ఎందుకక్క? నువ్వైతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ బీపీ ఎట్లుందో చెక్ చేయించుకో. ఆనే ఒకసారి అన్నీ వేయించుకోవాలి. షుగరు బిగరు అన్నీ వస్తాయి కానీ అట్లా వేయించుకోవాలి. అవునక్క, అట్లా అన్నీ ఒకసారి వేయించుకోవచ్చు. అట్లా వేయించుకుంటే లీటర్ల తీస్తాను కదా బ్లడ్. ఏ చిన్న సీసాలక్క. సీసాలా? కొంత బ్లడ్ పోతా ఉంటే నాకు పానం గుంజుతుంది. అసలే నాకు తక్కువ ఉంటుంది బ్లడ్. ఏం కదక్క, మరొకసారి చేయించుకుంటే అన్ని మందులు వాడచ్చు. చేయించుకున్నాడే అంటవా అని? చేయించుకో. అప్పుడు ఎప్పుడో పిల్లలు చిన్న ఉన్నప్పుడు వేయించుకున్నావు. మళ్ళీ వేయించుకున్నావు ఎప్పుడన్నా? అవునే అంటేనేమో చేయించుకోవాలి. ఆయన తాగేలా రేపు వాటేటాకులు వస్తున్నాయి. పుట్టుకను పోతే పోయేదాకా తెలియదు. మరి చూపించుకో. ఇప్పుడు దవాఖాన దాకా పోవాలంటే ఆష్టకత్తది. అక్కడ కూర్చోవాలి, డాక్టర్ కోసం చూడాలి, ఓ కథలు పడాలి. అవన్నీ ఎందుకక్క? ఇంటికి వచ్చే తీసుకుపోతాండి ఇలా రేపు. ఇంటికి వస్తాను మరి ఇంటికి వచ్చి తీసుకొని పోతారు రక్తం. పొంగ ఆయన రక్తం ఏం చేస్తారో ఏమో. మీ రక్తాన్ని పట్టుకుపోయి ఏం చేస్తారో వాళ్ళు. అంటే నేను బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన ఐశ్వర్యరాయ్ లెక్క. ఆయనతో నా రక్తం తీసుకొని తాగితే వాళ్ళు కూడా బ్యూటిఫుల్ అవుతారు అనుకోరు కదా, ఇంకా సినిమాల లెక్క. ఏకట్లా అనుకోరక్క. మంచిగా ఆన్లైన్లో బుక్ చేయమని రాజును. అది ఎప్పుడు వచ్చి మునుగుతుందో ఏమో. నాకేమో ఇప్పుడే తెలియని ఉన్నది. మళ్ళీ పోవాలి దవాఖానకు. అయ్యో అక్క, అవన్నీ అవసరం లేదు. వాళ్ళ అక్కనే తీసుకొని ఆనే టెస్ట్ చేసి నిమిషంలోనే రిజల్ట్ చెప్పి పోతారు. అవునా? గట్లా కూడా చేస్తున్నారే. ఇంటికి పోయి వేసుకోరా టెస్టింగులు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మనలాంటి వాళ్ళ కోసం. అక్కనే టెస్ట్ చేసి అక్కనే అన్ని చేసి చెప్తారు మనకు. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. 10-20 వేలు పెట్టాలి. 10 అయితేంది 20 అయితేంది. నేను మమ్మీని పెట్టాడు పెడతాడు. పెట్టకపోతానికి సుక్కలు చూపించానా నేను? పెట్టించుకో అక్క. ఎవరిని నమ్మద్దు. మనది మనం చూసుకోవాలి ఫస్ట్. అయితే వేయించుకుంటా నా కొడుకురా అని. లేడే వాడు రాజు? లేడే. పైకాళ్ళు కడగడానికి పోతాండి దాడు కూడా. ఏ జాబ్ వస్తలేదు కదా దానికి. ఎందుకు రాదా నా కొడుకు? చేస్తాడు. అవునా? మరి సరే బీపీ చెక్ చేయించుకో, బ్లడ్ టెస్ట్ చేసి. ఈ మధ్య బాగా దురద పెడుతుంది నెత్తిలా. పెయిన్లు ఉన్నాయో కూడా తెలుస్తుందా బ్లడ్ టెస్ట్లా? ఏందమ్మా? తెలుస్తుంది అక్క. పైసలు ఖర్చు అవుతాయి. కాకపోతే నీ బొందా దాని బొందా. నెత్తిల పెయిన్లు ఎన్ని ఉన్నాయి, నెత్తిల వాసనలు ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుస్తాయి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే. ఈ మళ్ళీ ఎత్తుకపోను. ఇదట అనసూయనట, వాల్యూ తెలుసుకోనట, అదట ఆస్ట్రేలియాలో ఉన్నదట. ఆడక తినే మోకాలు ఇల్లు బాబాయ్.